ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. లూకా శుభవార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. సుంకరులు పాపులు అందరును యేసు బోధలు వినుటకు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. అది చూసి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సణుగు కొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకడు తనకు ఉన్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 అరణ్యముననే విడిచిపెట్టి దానిని వెదకుటకై పోవును కదా. అది దొరికిన పిమ్మటవాడు సంతోషముతో దానిని భుజములపై వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి తన మిత్రులను ఇరుగు పరుగు వారను పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుడు అని చెప్పును. తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుడు అని చెప్పును. అట్లే హృదయ పరివర్తనము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. మమ్మలను మిక్కిలిగా ప్రేమి